హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో క్యారెట్తో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీ అయిన హెల్దీ అయిన రెసిపీ ఇది. క్యారెట్ తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రైని. దానికోసం ముందుగా ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకుని ఆయిల్ మరిగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేగనివ్వాలి. అందులో కొద్దిగా సన్నగా తరిగిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వాటన్నిటిని బాగా కలుపుకుని వేగనివ్వాలి. అందులో కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలను కూడా వేసుకుని అవన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకుని అవన్నిటిని ఒకసారి కలుపుకొని ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని అందులో వేసుకోవాలి. క్యారెట్ తురుము కూడా అవన్నిటితో పాటు ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 2 కోడిగుడ్లని ఈ క్యారెట్ తురుములో పగలగొట్టుకుని వేసుకోవాలి. ఎగ్ అంతా క్యారెట్కు పట్టేలా వాటన్నిటిని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన వాటిలో 2 స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర పౌడర్, అలాగే ధనియా పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని అవన్నిటిని కలుపుకోవాలి. ఈ మసాలా అన్నది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని పై చల్లుకుంటే టేస్టీ అయిన హెల్దీ అయిన క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.